విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్షల విరమణలు ఇవాళ పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. గతేడాది కంటే ఈసారి భవానీ దీక్షదారుల సంఖ్య పెరిగింది. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని భవానీలు హర్షం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు ఇవాళ్టితో ముగిశాయి. దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో ఘనంగా పూర్ణాహుతి నిర్వహించి కార్యక్రమాన్ని ముగించారు. అర్చకులు శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ పాల్గొన్నారు. పండితులు పూర్ణాహుతి అనంతరం అధికారులు భక్తులకు వేదాశీర్వచనం అందించారు. అన్ని శాఖల సమన్వయంతో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని బొర్రా రాధాకృష్ణ తెలిపారు. భక్తులకు కొరత లేకుండా లడ్డు, అన్నప్రసాదాన్ని కోరినంత అందుబాటులో ఉంచామని ఈవో సీనానాయక్ చెప్పారు. 11వ తారీఖు నుంచి ఈరోజు 15వ తారీఖు దాకా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము. అందరూ కూడా 100% ఇక్కడ చాలా బాగుందని అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా సంతోషం. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావడానికి గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితుల్ని గమనిస్తూ ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇచ్చిన సీఎంఓ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బ్రహ్మాండంగా ఇంత ముందు ఎప్పుడూ లేనట్టుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం ఎక్కడా భక్తులకు ఇబ్బంది పడకూడదు ఏ పరిస్థితుల్లో కూడా అని చెప్పి మరి చుట్టూ కూడా అంతా ఎప్పుడూ లేనట్టు కదా కెమెరాలు కానీ పర్యవేక్షణ కానీ మానిటరింగ్ కానీ మొత్తం మా దేవాలయ సిబ్బంది మా కమిటీ అందరం కలిసి పోటీ పడి వర్క్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది భక్తుల్ని మేము అడిగాము, మీరు కూడా అడిగారు. బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు మీద చాలా బాగుందండి, ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా ఈ రోజు వరకు. ఇవాళ మరి అఫీషియల్గా మరి కార్యక్రమం చెప్పి మనం ఎండింగ్ అనుకుంటాము. కానీ ఈరోజు రేపు ఎల్లుండి కూడా భవానీలు వస్తారు. జై దుర్గా జై నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభం చేసినటువంటి ఈ మండల దీక్షలు ఇవాళ్టితో పరిసమాప్తి అయినయి. ఈరోజు పూర్ణాహుతి ద్రవ్యాలు 21 రకాలైనటువంటి పూర్ణాహుతి ద్రవ్యాల్ని మనం ఈ అగ్నిహోత్రంలో సమర్పించి అమ్మవారిని మనం ప్రార్థించాం. రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఉండాలని సీఎంఓ ఆఫీసు నుంచి కూడాను మా అధికారులకి గైడెన్స్ ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేయడం జరిగింది. 5.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దీక్షల విరమణ మొత్తం ముగిసే నాటికి 6 లక్షల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 22 లక్షల వరకు లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు. 2 లక్షల మందికి పైగా ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 60,000 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించినట్లు దేవస్థానం పేర్కొంది. గత ఏడాది కంటే ఈసారి ఏర్పాట్లు బాగా చేశారని, అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వైజాగ్ నుండి వచ్చామండి. దర్శనం సూపర్ జరిగింది, బాగానే జరిగింది. ఒక 15 మినిట్స్ లాగా చూసాం తల్లిని. దర్శనం ఒక 20 మినిట్స్లో అయిపోయింది. బాగుందండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే అన్ని సదుపాయాలు అయితే నీట్గా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అవి ఇస్తున్నారు, తినడానికి స్నాక్స్ అవి ఇస్తున్నారు. దర్శనం అయితే అమ్మ ఊళ్ళో ఉన్నట్టే ఉంది. దర్శనం అయితే చాలా నచ్చింది. వాటర్ బాటిల్స్ అవని, ముసలోళ్ళకి టీలు అవని, కాఫీలు అవని అన్ని బాగా సూపర్గా పెట్టారు. ఈసారి అయితే లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా అనిపించింది. మేము కనువిన్నట్టుగా ఈ సంవత్సరం బాగా చేశారు, ఏర్పాట్లు బాగా చేశారు, బాగా జరిగింది. సో ఇక్కడ భక్తులకు ఏర్పాట్లు గట్రా బాగానే చేశారు. నీటి సదుపాయం కానీ, వాటర్ సదుపాయం కానీ, మరుగుదొడ్లు కానీ, ఎక్కడికక్కడ క్లీనింగ్ కానీ బాగానే జరిగింది. ఆడపిల్లలు కూడా అందరికీ బాగున్నాయి, బాగానే ఉంది. సదుపాయం కూడా అన్నిట్లో బాగానే ఉంది. దర్శనం అయిన తర్వాత ప్రసాదం కూడా బాగుంది, బాగానే పెడతారు, కడుపు నిండుగా పెడతారు. అనంతపురం డిస్ట్రిక్ట్ గుండగల్ నుంచి వచ్చిన సమయం. నేను అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ప్రసాదాలు కూడా అంతా బాగున్నాయి. సమయం ఇక్కడ ప్రసాదాలు అన్ని బాగా ఇచ్చినారు, భోజనాలు కూడా మంచిగా ఉన్నాయి సార్. దుర్గమ్మ దర్శనం కూడా బాగా జరిగింది సార్. మాకి ఆ జగన్మాత దర్శనం 38 సంవత్సరాలు చేసుకుంటున్నాం. దీక్షాపరులకి ఇరుకు ఉండేది. ఈ సంవత్సరం అద్భుతంగా జరిగింది. వీరుముడి బంధాలు కానీ, మా ఒక ఆపరేషన్ కానీ బ్రహ్మాండం జరిగిందండి.